హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్. బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ రియల్ హీరో. ₹1,00,000 సహాయం మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. ఎన్ని వివరాలు మీకు తెలవాలంటే మన వీడియో చూడండి, మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది. అసలు ఎవరికి ₹1,00,000 సహాయం చేశాడు, ఏ మాట ఇచ్చాడు, ఏ మాట నిలబెట్టుకున్నాడు, ఎన్ని వివరాలు మీకు తెలవాలంటే మన వీడియో చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ ఎంట్రీ ఇవ్వడము, విన్నర్ అవ్వడం మన అందరికీ తెలిసిన విషయమే. పల్లవి ప్రశాంత్ ఇతను ఒక సామాన్యమైన రైతు బిడ్డ. ఇతను స్వగ్రామం తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కుల్లూరు గ్రామం. ఇతను తండ్రి సత్యనారాయణ, తల్లి విజయమ్మ. అయితే ఇతను గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ గ్రామంలో 1955 మే 1న జన్మించడం జరిగింది పల్లవి ప్రశాంత్. సో పల్లవి ప్రశాంత్ మన అందరికీ తెలిసిన విషయమే. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ నిరుపేద రైతు కుటుంబాలకు తనకు వచ్చిన మనీ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చడం జరిగింది. సో రైతు బిడ్డ అనే ట్యాగ్తో బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ ఒక సందర్భంలో తనకు వచ్చే డబ్బును నిరుపేద కుటుంబానికి ఇస్తా అని పల్లవి ప్రశాంత్ ఇచ్చిన స్టేట్మెంట్తో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా తన ప్రవర్తనకు ఫిదా అయ్యారు. బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో తన ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. ప్రస్తుతము తనకు 1.1 మిలియన్ పైననే ఫాలోవర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే యూట్యూబ్లో కూడా తను చాలా బాగా ఫేమస్ అవ్వడం జరిగింది. సో బిగ్ బాస్ 7 విన్నర్ అయిన తర్వాత మాట వాళ్ళ నుంచి తనకు డబ్బు 3 విడతలు రావడం జరిగింది. సో తనకు అన్ని ట్యాక్స్ కట్ అయిన తర్వాత తనకు 25 నుంచి 30 lakhs మనీ వచ్చాయని చెప్పి మనకైతే సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి సమాచారం అని చెప్పుకోవచ్చు. అది కూడా ఒకేసారి రాకుండా 3 విడతలుగా డబ్బు తనకు రావడం జరిగింది. సో పల్లవి ప్రశాంత్ రీసెంట్గా తనకు వచ్చిన మనీతో తన ఊర్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబానికి ₹1,00,000 సహాయం చేద్దామని చెప్పి సో బిగ్ బాస్ 7 సంబంధించినటువంటి ఆట సందీప్ని, అలాగే మన యొక్క బోలే శివాలిని, అలాగే తనకు ఎంతో ఇష్టమైనటువంటి శివాజీ గారిని తన ఇంటికి పిలిపించి సో ఒక కుటుంబానికి ₹1,00,000 సహాయం ఇవ్వడం జరిగింది. సో తను ఎవరికి డబ్బులు ఇచ్చారు అనే తన వివరాలు మనం ఫస్ట్ తెలుసుకుందాము. పల్లవి ప్రశాంత్ తన ఊరిలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబము, సో ఉన్నటువంటి తన అమ్మమ్మతో ఉంటున్నటువంటి పిల్లలకు సో మనకు సోషల్ మీడియా ద్వారా వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఆ పిల్లలకు తల్లి కానీ తండ్రి కానీ ఎవరు లేడు. సో చిన్న ఉన్న ఏజ్లోనే తల్లిదండ్రులను వాళ్ళు దూరం చేసుకున్నారు. సో వాళ్ళ 2 ఆడబిడ్డలు, ఒక మగ సంతానము. సో వాళ్ళ ముగ్గురు వాళ్ళ అమ్మమ్మతో ఉండడం జరిగింది. సో వాళ్ళు పల్లవి ప్రశాంత్ ఊరికి సంబంధించినటువంటి పర్సన్లే వాళ్ళు. సో ఊరిలో ఉన్నటువంటి పెద్ద మనుషులు మొత్తము నువ్వు ఎలాగో నిరుపేద కుటుంబానికి రైతు కుటుంబానికి సాయం చేయాలనుకుంటున్నావు కదా, ఫస్ట్ వీళ్ళతోనే సాయం స్టార్ట్ చేయి మన ఊరితోటే అంటే పల్లవి ప్రశాంత్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తనకు రీసెంట్గానే తనకు మాటి నుంచి డబ్బులు రావడము, 3 విడతలుగా డబ్బులు రావడము. సో తను ఈ నిరుపేద కుటుంబం నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి 2 ఆడబిడ్డలను సెలెక్ట్ చేసుకొని సో మొత్తము వాళ్ళకు 3 సంతానము, 2 ఆడబిడ్డలు, ఒక మగ పిల్లాడు. సో వాళ్ళకు తల్లిదండ్రులు ఎవరు లేరు. సో అందుకే పల్లవి ప్రశాంత్ వాళ్ళ కుటుంబాన్ని ఎంచుకొని 2 ఆడబిడ్డలకి 50,000 బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. సో అది ₹1,00,000 ఎవరి చేత ఇప్పించాడు అంటే మన శివాజీ గారి చేతిలో వాళ్ళ కుటుంబానికి ₹1,00,000 ఇప్పించడం జరిగింది. సో మీకు ఈ వివరాలు ఇంకా తెలవాలంటే పల్లవి ప్రశాంత్ యొక్క వీడియోలు యూట్యూబ్ ఛానల్లో చూడండి. అలాగే మన యొక్క ఆట సందీప్ గారి యొక్క వీడియోలో కూడా ఉన్నాయి. సో వాళ్ళ వీడియోలు చూసినా కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసినా కూడా ఎన్ని వివరాలు మీకు డెప్త్ తెలుస్తుంది. సో నాకు తెలిసినటువంటి లేటెస్ట్ అప్డేట్ నా ఫాలోవర్స్కి అలాగే నా సబ్స్క్రైబర్స్కి తెలవాలని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నేను చెప్పే సమాచారం మొత్తం సోషల్ మీడియా అలాగే పల్లవి ప్రశాంత్, ఆట సందీప్ వీళ్ళందరి ఇన్స్టాగ్రామ్ ఐడి అలాగే వాళ్ళ యొక్క యూట్యూబ్ని ఫాలో అయ్యి చెప్పి మీకు పక్కా సమాచారం ఇస్తున్నాను. నా సమాచారంలో ఏదైనా ఒక చిన్న మిస్టేక్ ఉన్నా కూడా నాకు క్షమించండి. ఎందుకంటే నేను చెప్పే సమాచారం మ్యాక్సిమం 100% కరెక్టే అని చెప్పి చాలా గ్యాదర్ చేసుకొని మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ పల్లవి ప్రశాంత్ చేసిన నిర్ణయం కరెక్టా అంటే 100% కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ₹1,00,000 సహాయము వాళ్ళ చిన్నపిల్లలకు చేయడంతో పాటు వాళ్ళకు 1 yearకి సరిపడినటువంటి ధాన్యం అంటే వాళ్ళకు బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఆట సందీప్ గారితో మాట్లాడి ఆట సందీప్ గారితో కూడా ఒక ₹25,000 ఆ పిల్లలకి ఇప్పించడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ పిల్లలకి 2 ఆడపిల్లలకు 75,000 అంటే ఇప్పుడు 50,000 ఇవ్వడం జరిగింది. అలాగే 12,500 సో ఆట సందీప్ ద్వారా ఇప్పించడం జరిగింది. ఆట సందీప్ వాళ్ళిద్దరికి 25,000 ఇవ్వడం జరిగింది. సో ఆట సందీప్ కూడా సేమ్ 12,500
ఆ పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని చెప్పి తన వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికి అదే రోజు వాళ్ళకు ఫోన్పే కూడా చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ విధంగా పల్లవి ప్రశాంత్ ద్వారా తనకు 50,000, అలాగే మన ఆట సందీప్ ద్వారా 12,000 ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇది చాలా హ్యాపీ విషయం చెప్పుకోవచ్చు. బట్ కొందరు యూట్యూబర్లు పల్లవి ప్రశాంత్ కొంత బ్యాడ్ చేయడం జరిగింది. మాట ఇచ్చావు కదా నిలబెట్టుకో, నువ్వు ఫ్రాడ్ అది అని చెప్పి మాట్లాడుతుంది. సో ఎవరికైనా ఛాన్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలండి. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ గారు కూడా డబ్బులు రావడానికి చాలా లేట్ అయింది మాట నుంచి. సో మొత్తానికైతే ఇప్పుడు తను అందుకున్నాడు. సో తన పల్లవి ప్రశాంత్కు నచ్చిన వాళ్ళకు డబ్బులు తన కష్టపడి తన సొంత రక్తంతో గేమ్తో ఆడి ఎంతో కష్టపడి తన గేమ్ ఆడి సంపాదించుకున్నాడు. ప్రేక్షకులు ఓట్లు వేశారు, ఓట్లు వేయాలని చెప్పట్లే, బట్ తన సొంత టాలెంట్ కూడా ఉంది కదా. ఇంత కష్టపడి బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఆడి తన సొంత టాలెంట్తో ప్రేక్షకులను మెప్పించి గెలవడం జరిగింది. సో తను 100% మాట అన్నాడు. తను ఏ మాట అంటే నేను 100% పేదవాళ్ళకు పంచుతా అని చెప్పి. సో ఈరోజు ₹1,00,000 సహాయంతో తనకు వచ్చినటువంటి డబ్బులు మొత్తం 100% పంచుతా అని చెప్పాడు. సో పంచవచ్చు, బట్ టైం తీసుకుంటారు ఎవరైనా సరే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సాయం చేయాలంటే తను కూడా ఒక రైతు బిడ్డ, తను కూడా ఒక 4 నెలలు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు, తను కూడా కష్టపడ్డాడు. తను కూడా తన ఫ్యామిలీకి, తనకు కూడా తన అక్క ఉంది, అలాగే తనకి 2 తమ్ముళ్ళు ఉండు, వాళ్ళకి పెళ్లి కాలేదు, అలాగే పల్లవి ప్రశాంత్ కూడా పెళ్లి కాలేదు. సో తన ఖర్చులు కూడా ఉంటాయి కదా. తను కూడా తనకున్నది ఒకటే హౌజు. సో వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కదా, తను కూడా హౌస్ కట్టుకోవాలి. సో 100% పల్లవి ప్రశాంత్ ఏమంటున్నా అంటే 100% నాకు వచ్చిన డబ్బు 100% పేదలు పంచుతా అంటున్నాడు. సో తను ఇక్కడ పంచను అనమాట అనటం లేదు. సో మనం కూడా తన ఫ్యామిలీ పొజిషన్ అన్నీ అర్థం చేసుకోవాలి. సో కొందరు యూట్యూబర్ల గురించి నేను చెప్తున్నాను. కొందరు యూట్యూబర్లు పల్లవి ప్రశాంత్ చాలా నెగిటివ్ చేయడం జరిగింది. సో దయచేసి మీకు చెప్పేది ఒకే వార్త, దయచేసి మీరు ఎవరిని నెగిటివ్ చేయొద్దండి. కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకు. సో బిగ్ బాస్ హౌస్లకు వచ్చిన తర్వాత ఒక 2-3 రావడంతో తనకు ఒక పెద్ద ఎలిగేషన్లో వెళ్ళుకొని తను జైలు కూడా వెళ్ళి బయటికి రావడం జరిగింది. సో ఆ డిప్రెషన్ కూడా కొంత కూడా దాని ద్వారా కూడా కొంచెం డిలే అవ్వడం జరిగింది. మొత్తానికి పల్లవి ప్రశాంత్ లేట్ అయినా పర్లేదు, తను రియల్ హీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమందికి డబ్బులు వచ్చినా కూడా బిగ్ బాస్లో విన్నర్ అయిన వాళ్ళు ఎవరు కూడా బయటికి పంచారా అంటే పంచుండొచ్చు, బట్ మనకైతే తెలియదు. బట్ మొత్తానికైతే పల్లవి ప్రశాంత్ చెప్పిన మాట తన రియల్ హీరో అని చెప్పుకోవచ్చు. ఒక నిరుపేద కుటుంబానికి ₹1,00,000 సాయం చేసి తన వంతు సాయం చేసి రియల్ హీరో అయ్యాడని చెప్పుకోవచ్చు. తను బిగ్ బాస్ హౌస్లో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నాడని చెప్పి మనకైతే లేటెస్ట్ వచ్చిన సమాచారము. ఇది ఇప్పటివరకు ఉన్నట్టు లేటెస్ట్ అప్డేటు. సో బిగ్ బాస్ సంబంధించిన ఏదైనా అప్డేట్ ఉందంటే బిగ్ బాస్ 8 అనేది 100% జూన్లో స్టార్ట్ కాబోతుందని చెప్పి మనకైతే లేటెస్ట్ అయితే సమాచారం అయితే వచ్చింది. దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా బిగ్ బాస్ టీం వాళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారని తెలుసుకోవచ్చు. బిగ్ బాస్ 7లో టోటల్గా ఎంతమంది పాల్గొన్నారో వాళ్ళ పేర్లు ఒకసారి మనం తెలుసుకుందాము. ప్రియాంక జన్, శివాజీ గారు, అలాగే దమని, ప్రిన్స్ యావరు, శుభశ్రీ, షకీలా, సందీప్, శోభా శెట్టి, తేజ, రతిక రోజు, గౌతమ్ కృష్ణ, కిరణ్, పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి, అర్జున్, అశ్విని, బోలే శివాలి, పూజామూర్తి, నయని పవని. టోటల్గా ఇక్కడ మనం చూసుకుంటే 18 to 19 మెంబర్స్ ఇక్కడ మన బిగ్ బాస్ 7లో పాల్గొనడం జరిగింది. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అయ్యాడని చెప్పి మనకు అందరికీ తెలిసిన సమాచారమే. అలాగే మన ప్రిన్స్ యావర్ 15 lakhs మనీ తీసుకొని బయటికి వెళ్ళాడు, అది తెలిసిన విషయమే. అలాగే అమర్దీప్ చౌదరి రన్నర్ అప్ అయ్యాడు, అది కూడా మనకు అందరికీ తెలిసిన విషయమే. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత బిగ్ బాస్ సంబంధించిన కంటెస్టెంట్లు మన శుభశ్రీ కానీ, అలాగే దమని కానీ, రతిక రోజు కానీ, అలాగే కొందరు శోభా శెట్టి, వీళ్ళందరూ చాలా ఫేమస్ అవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ శుభశ్రీ యొక్క యూట్యూబ్ ఛానల్ చాలా ఫేమస్ అయింది. అలాగే మన యొక్క టేస్టీ చేసే ఛానల్ కూడా చాలా బాగా పికప్ అయ్యి చాలా సబ్స్క్రైబర్లు పెరగడం జరిగింది. అలాగే మొత్తానికి ఇది ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ నేమ్ క్యూట్ అండ్ డింపుల్ ఛానల్. సో ఇది సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఒక సమాచారము. మీకు ఇంకా బిగ్ బాస్ సంబంధించిన కంటెస్టెంట్ల గురించి మీకు ఎవరి గురించి అయినా తెలుసుకోవాలంటే మీరు కింద కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ కొట్టండి. నా వీడియోలో మీరు లైక్ చేయడం వల్ల కొంచెం వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ చిన్న యూట్యూబర్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను. అదేంటంటే నా యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ అయింది.
అది చాలా రీసెంట్గా 15 days బ్యాక్ మాత్రమే మానిటైజేషన్ అవ్వడం జరిగింది. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే నేను 1 year క్రితం స్టార్ట్ చేయడం జరిగింది. సో 1 yearలో చాలా వీడియోలు చేయడం జరిగింది. బట్ బిగ్ బాస్ సీజన్ 6 అంతా హిట్ కాలేదు నాకు. బిగ్ బాస్ 7 అనేది చాలా బాగా హిట్ అయింది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై హింద్.